అడవులలో ఉండే బంజారా ప్రజలను దొంగలుగా, నేరస్తులుగా ఆనాటి రాజులు, బ్రిటిష్ వాళ్ళు ముద్ర వేశారు. అమాయక బంజారాలను వారితో పనులు చేయించుకొని రాత్రి పగలు అనే తేడా లేకుండా వారికి పనులు చేయించుకునేవారు. దీనిని సేవాలాల్ తీవ్రంగా ఖండించారు. ఏ మార్గం ద్వారా జీవించాలో సేవాలాల్ మహారాజ్ బంజారాలకు చెప్పారు. బంజారాలు ఎక్కువగా సంచార వ్యాపారం చేసేవారు. ఉప్పు వ్యాపారం, జొన్న వ్యాపారం చేస్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడుచుకుంటూ తలపై ఉప్పు తట్టెలు, జొన్న కట్టెలు ఎత్తుకొని వారికి తెలిసిన ఆ చిన్న వ్యాపారాన్ని చేసేవారు. ఇది గమనించిన సేవాలాల్ బంజారాలను ఒక త్రాటిపైకి తెచ్చే వ్యాపారంపై అవగాహన కల్పించాడు. మద్యపానం, ధూమపానం వల్ల కలిగే నష్టాలను వివరించాడు. ప్రకృతిని ప్రేమించడం, ఆవులను, మేకలను పెంచడం బంజారాలకు చాలా ఇష్టం. ఈ దేశంలో ఏ బంజారా కుటుంబానికి వెళ్లి అడిగినా అంటారు, ఆ కాలంలో మాకు 100 ఆవులుండేవని, మా తాతకు 1000 ఆవులుండేవని అంటారు. వంశపారపర్యంగా వస్తున్న ఆవులను వదలడం ఇష్టం లేక ఇప్పటికీ అనేక కుటుంబాలకు 100 ఆవులున్నాయి. సేవాలాల్ తన జీవితం మొత్తం బ్రహ్మచారిగా బంజారా సమాజం కోసం, ఆ జగదంబ కోసం అంకితం చేశాడు. సేవాలాల్ మహారాజ్ బంజారా ప్రజలను ఏకం చేస్తూ వారిని చైతన్యపరుస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తిరిగాడు. సేవాలాల్ మహారాజ్ ను అందరూ అనేక పేర్లతో పిలుస్తారు. ధోడో గోడేవాళో బాపు, తోళావాళో బాపు, మోతీవాళో బాపు, గాదివాళో బాపు, పురియాతారా, సేవాలాల్, సేవాభాయ అనే అనేక పేర్లతో పిలుస్తారు. సేవాలాల్ ను ఎక్కువగా సేవాభాయ అని పిలుస్తారు. భాయ అంటే బంజారా భాషలో 2 అర్థాలున్నాయి. భాయ అంటే సోదరుడు, రెండోది భర్త యొక్క తమ్ముడుని భాయ అంటారు. తెలుగులో మర్ది. ఈ రెండిట్లో సేవాలాల్ కి మొదటి అర్థాన్ని ఆధారంగా తీసుకొని సేవాలాల్ అందరూ నా సోదరులుగా భావిస్తూ ఉండేవాడు. కాబట్టే సేవాలాల్ పెండ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని భావించాడు. అందుకే ఆయన పెండ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు అని పూర్వీకులు చెబుతారు.